క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ప్రతి నిత్యం కూడా మనం చేస్తున్నాం. దాంట్లో అద్భుతమైనటువంటిది వర్షిప్, ఆరాధన. రెండవది వర్డ్, వాక్యం. మూడవది వార్ఫేర్, పోరాటం. ఈ 3 కూడా ఈ ప్రార్థనా పోరాటంలో జరగడం మనం చూస్తున్నాం. గనుక దీంట్లో 3 భాగాలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిగా మనమందరం కూడా సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి పాటలు పాడి ప్రభు మహిమార్థమై ఆయనను ఆరాధిస్తాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా సంతోషంగా దేవుని ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా. శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా సంగమంతా బిగ్గరగా చెప్దాం. Rashana, Ara.
దేవా. మరోసారి చేతులు పైకి సంగమంతా దేవానికి స్తోత్రం. నాకు శక్తి లేని నాకు శక్తినిచ్చువాడా, బలముని లేని నాకు బలమునిచ్చువాడా, దేవానికి స్తోత్రమయ్యా. మీకు వందనాలు తండ్రి. హృదయపూర్వకంగా దేవా నీ బలముతో నన్ను నింపయ్యా, నీ కృపతో నన్ను నింపు తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు. దేవా, ఏ పరిస్థితి అయినా సరే నేను సంతోషిస్తూ హర్షిస్తూ నేను ఆరాధిస్తానయ్యా, నేను స్తుతిస్తానయ్యా, నేను కీర్తిస్తాను తండ్రి. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రం. నీ నామం ఎంత గొప్పది, ఎంత ఘనమైనది, ఎంత బలమైనది దేవా. అయ్యా నీకు స్తోత్రం, మీకు వందనాలు. హల్లెలూయా దేవా. హోసన్నా నీ నామం బలమైనది. హోసన్నా, హోసన్నా నీ నామం ఘనమైనది. సంగమంతా హృదయపూర్వకంగా ఉన్నాయా? సర్వలోకవాసులు, సర్వలోకవాసులు నిన్ను స్తుతింతురు, స్తుతింతురు, కీర్తింతురు దేవా, స్తుతింతురు, కీర్తింతురు. ఉదయకాలమున
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము నీ మాటలు, యువర్ వర్డ్స్. వీటిని గురించి మనం చూసినటువంటి 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. డిస్కవర్డ్, కనుగొన్నారు. డివోర్డ్, భుజించారు. ఇక 3వది ఏంటంటే డిలైట్, గొప్ప ఆనందం. దైవ లేఖనంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. ఈరోజు దేవుని వాక్యము మనకు సంతోషాన్ని, మనకు ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి. 119వ కీర్తన 111వ వచనములో, నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ శాసనాలు ఏవైతే ఉన్నాయో, ఈ వాక్యాలు నాకు అవి హృదయానందకరం. నా హృదయానికి గొప్ప ఆనందాన్ని కలిగించేటటువంటివి నీ మాటలు. అవే నిత్య స్వాస్థ్యమని నేను భావిస్తున్నాను. ఇదేంటి? రాజభవనమో, పొలాలో, స్థలాలో, ఇంకేవో మనకి స్వాస్థ్యమని భావించుకోవచ్చు. కానీ మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇవి మనకి స్వాస్థ్యమని, మనకివి మేలుకరమైనవి అని, ఇవి స్వాస్థ్యమని ఎలా భావిస్తున్నాడు? దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఒక్కసారి గమనిస్తే ఆకాశం భూమి గతిస్తుంది, కానీ నా మాటలు ఎన్నడూను గతించవు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆకాశం గతించేది, భూమి గతించేది, కానీ దేవుని మాటలు గతించనివి. గతించని మాటలను స్వాస్థ్యంగా చేసుకుంటే ఆ మాటలే మనల్ని కూడా గతించనీయకుండా చేస్తాయి. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఈ నా మాట చొప్పున, ఈ నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటించబడతాడు. ఈ మాటలు మరణములో నుండి జీవములోనికి దాటించే మాటలు కాబట్టి సంతోషం. అలాగుననే ఈ మాటలు మనల్ని నిత్యము నిలిచేటట్టు చేసే మాటలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, కాబట్టి ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ మాట విని వాటి చొప్పున చేసే ప్రతి వ్యక్తి కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. గాలి విసిరెను, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఈ మాట చొప్పున ఎవరైతే చేస్తారో వారు బండ మీద ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళగా ఉంటారు. వాన కురిసినా, వరదలు వచ్చినా, ఆ ఇంటిని కొట్టినా ఆ ఇల్లు పడలేదు కాబట్టి, ఆ ఇల్లు నిలిచే ఇల్లు కాబట్టి సంతోషం. దేవుని వాక్యం చూసి, దేవుని వాక్యాన్ని వింటూ ఆనందించాలి. దేవుని వాక్యం చదువుతూ ఆనందించాలి. దేవుని వాక్యం ధ్యానిస్తూ ఆనందించాలి. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఆనందించాలి. దేవుని వాక్యాన్ని ఇతరులకు చేరవేసేటటువంటి విషయంలో ఆర్థికంగా మనము సహాయం చేసి మనం ఏం చేయాలంటే ఆనందించాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుచున్నా, తెలియజేస్తున్నా గొప్ప విషయం ఏంటంటే, దేవుని యొక్క సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఏం జరుగుతుందంటే గొప్ప మార్పు చోటు చేసుకుంటుందండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు చూస్తే, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులను స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే వాక్యం అందించబడిందో అక్కడ రోగాలు తొలగిపోయాయి, పాపము నుంచి ప్రజలు విడిపించబడ్డారు,
ప్రతి విధమైనటువంటి జబ్బు నుంచి ప్రజలు స్వస్థత పొందుకున్నారు. ఇలా చేయటం వల్ల దేవుడు ఏం చేశాడో తెలుసా? గొప్ప కార్యాలు సమరయపట్నంలో చేశాడు. అందుకనే సమరయపట్నంలో సంతోషం కలిగింది. దేవుని మాటలు అవి శాశ్వతమైన మాటలు, అవి అద్భుతమైన మాటలు, అవి ఆశ్చర్యకరమైన మాటలు, అవి గొప్ప మాటలు. ఈ మాటలు ఏం చేస్తాయో తెలుసా? మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఎంతో ఆశీర్వాదాన్ని, దీవెనను మన జీవితంలో కుమ్మరించేటటువంటి మాటలుగా ఈ మాటలు ఉంటాయి. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మన జీవితంలో, మన బ్రతుకులో సర్వశక్తిగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, దయగల దేవుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు, ఆయన తన వాక్యాన్ని మనకు అందించడం ద్వారా మనమందరం కూడా ధన్యులమయ్యాం. అందుకే మనమందరం కూడా దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఉండేటటువంటి వారిగా ఉండాలి. దివారాత్రులు ధ్యానించేవారిగా, ఆనందించేవారిగా, వాక్యములో ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దెర్ ఆర్ సో మెనీ క్రిస్టియన్స్ హూ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు హ్యావ్ ఎ జాయ్ ఆర్ ఎ డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో సంతోషించే వాళ్ళు లేరు. దెర్ ఆర్ సో మెనీ బిలీవర్స్ హూ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎంజాయ్ ద వర్డ్. వాక్యం ప్రకటిస్తుంటే ఆనందించలేము. వాక్యాన్ని అందిస్తుంటే, వాక్యం ద్వారా అనేక మంది జీవితాలు మారిపోతూ ఉంటే, వాక్యం ద్వారా అనేక మంది బ్రతుకులు ఎంతో రూపాంతరం పొందుతుంటే ఆనందించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ యొక్క వాక్యం అనేది లోపలికి చొచ్చుకుని పోతే తప్ప మానవ జీవితంలో ఆనందం అనేది లేదు. కాబట్టి ఆనందం కలగాలంటే వాక్యం లోతుల్లోకి వెళ్ళాలి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యం కంఠం చేయాలి. వాక్యమే మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ వాక్యం ద్వారా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతున్నటువంటి ఇర్మియాను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాటను మనం గమనించినట్లయితే, వెన్ ఆస్క్డ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, వెన్ సంబడి ఆస్క్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. చూడండి, ఈ విధంగా చెప్తాను. వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్, ప్రేయర్ ఆర్ రీడింగ్ ద బైబిల్? ప్రార్థన, బైబిల్ చదవడమా? విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్? ఐ ఆస్క్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, బ్రీతింగ్ ఇన్ ఆర్ బ్రీతింగ్ అవుట్? ఇక్కడ ఏది చాలా ఇంపార్టెంట్ అండి? ప్రార్థన చేయడమా, వాక్యం చదవడమా? ఈ రెండిట్లో ఏది ముఖ్యం? ఫస్ట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఒక భక్తుడు ఏమన్నారంటే, ఊపిరి పీల్చడం ఇంపార్టెంటా, ఊపిరి వదలడం ఇంపార్టెంటా అంటే, ఊపిరి పీల్చడం ఎంత ఇంపార్టెంటో, ఊపిరిని విడవడం లేక ఊపిరి వదలడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అలాగే బైబిల్ చదవడం ఎంత ఇంపార్టెంటో, ప్రార్థన చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రార్థన చేయటం ఎంత ప్రాముఖ్యమైందో, బైబిల్ చదవడం కూడా అంతే ప్రాముఖ్యమైంది. గనుక ఈరోజు వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, వాక్యానుసారంగా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకు జవాబులు పొందుకుంటూ దేవుని మహిమార్థమై మనం జీవించడానికి వీలు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, యువర్ వర్డ్స్ అనే ఈ అంశంలో, నీ మాటలు అనే ఈ అంశంలో మొదటి విషయం ఏమి నేర్చుకున్నామంటే, డిస్కవర్డ్, కనుగొన్నారు. దేవుని మాటలను వారు కనుగొన్నారు. దే డిస్కవర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు దేవుని వాక్యాన్ని కనుగొన్నారు. దే డివోర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు దేవుని వాక్యాన్ని భుజించారు. దే ఆర్ ఇన్ డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు దేవుని వాక్యములో ఆనందిస్తున్నారు. దే ఆర్ డిలైటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు దేవుని వాక్యములో ఆనందించే వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గొప్ప ఆనందం. కాబట్టి దేవుని మాటలు కనుగొని భుజించి మనము గొప్ప ఆనందంతో నింపబడేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగూ ప్రార్థన ప్రాముఖ్యమైందా, బైబిల్ చదవడం ప్రాముఖ్యమైందా అంటే రెండు ప్రాముఖ్యమైనవే. ఈ రెండిట్లో ఏది మరిచినా మనం మన జీవితంలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేటటువంటి విషయంలో వెనకంజ వేస్తాం. కనుక రెండింటినీ గట్టిగా పట్టుకుని దేవుని యొక్క అడుగుజాడలను నడుస్తూ, దేవుని మాటలను భుజిస్తూ, ఆ మాటలను ప్రకటిస్తూ, ఆ మాటలను విషయంలో సంతోషపడుతూ, ధ్యానిస్తూ, దేవుని మహిమార్థమై జీవించడానికి, వాటిని స్వాస్థ్యంగా ఎంచుకుని వాక్యము నిలిచినట్టుగా నిరంతరం మనం కూడా నిలిచే వాళ్ళగా ఉండడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయను కాక. దేవుడి మాటలను దీవించును కాక. దయచేసి అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు,
వందనాలు చెల్లిస్తున్నాం మా గొప్ప దేవ. నీ పాదాలకు ఎనలేని వందనాలు తండ్రి. నీవు నమ్మదగిన దేవుడు. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా ప్రభువా, నీ వాక్యాన్ని కనుగొని భుజించి దాని యందు సంతోషించే వారిగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఈరోజు ఈ వాక్యం ఉంటున్నటువంటి బిడ్డల్లో ఎవరు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి వాక్యాన్ని ముందు పెట్టుకుని నడవడానికి సహాయం చేయండి. వాక్యం ఇంకా చదవకుండా ఉన్నటువంటి వారు ఈ రోజు నుంచి చదవటం ప్రారంభించుదురుగాక, వాక్యం ధ్యానించుదురుగాక, వాక్యాన్ని ముందు పెట్టుకుని నడుచుదురుగాక. వాక్యం మరిచిపోయేవారుగా, అసలు వాక్యమే చదవకుండా ఉండేవారుగా ఎంతోమంది ఉంటున్నారయ్యా. దయతో క్షమించండి. అందరూ నీ వాక్యాన్ని చదివి నీ వాక్యంలో ఉన్నటువంటి లోతైన సత్యాలను అర్థం చేసుకుని ఆధ్యాత్మికంగా జీవించడానికి కావలసిన కృప, ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. అలాగే మా ప్రభువా, మేము చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి ఆదివారం జరిగేటటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మెయిన్ చర్చిలో జరుగుతున్న 4 ఆరాధనలో మీరు తోడుగా ఉండి ప్రతి ఆరాధనలో మీరు అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. జేజీఎం అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. ఈ 2 ఛానల్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ని, అలాగే ప్రతినిత్యం కూడా ఈ వాక్యాలు వింటున్న ప్రతి వారిని మీ నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లల మధ్యలో కిడ్స్ చర్చ్లో జరిగే పరిచర్యను నానాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మొబైల్ చర్చ్లో జరిగే ఆరాధనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. అద్భుతమైన గొప్ప కార్యాలు మీ నామములో జరిగించండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమాపనుడు టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడడానికి సహాయం చేయండి దేవా. దీని కొరకు ప్రార్థిస్తున్న వారిని, స్పాన్సర్ చేసిన వారిని, అలాగే టెక్నికల్గా వర్క్ చేస్తున్నటువంటి బిడ్డలను మీ నామములో దీవించండి. ప్రార్థన పోరాటాన్ని కూడా మీ నామములో ఆశీర్వదించి ప్రతిరోజు కూడా అనేక మంది పాలు పంపులు పొందడానికి మీరు సహాయం చేయండి. లైఫ్ గ్రూప్స్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. నూతనమైనటువంటి విధానంలో నీ బిడ్డలందరూ దీవించబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. పెనీల్ లైఫ్ యూత్ గ్రూప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూత్ మీటింగ్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది తమ జీవితాలను మార్చుకోగలుగుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. నైనా విమెన్స్ ఫెలోషిప్ మీటింగ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల సహవాస కూడిక అద్భుతంగా ప్రతి గురువారం 11:30 గంటలకు జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది సహోదరులను ఈ కూడికలో చేర్చి మీరు అద్భుతమైన కార్యం జరిగించి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం దేవా. ప్రతి శుక్రవారం జరిగేటటువంటి ఉపవాస ప్రార్థన అయినా సాయంకాలం 6 గంటలకు అనేక మంది వచ్చి దీవించబడడానికి మీరు కృప అనుగ్రహించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. మీరు మాకు ఇచ్చిన సంఘ దర్శనం కొరకు వందనాలు. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింపచేయుటకు, పంపుటకు నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి మీ సహాయం దయచేయండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరికి రక్షణ లేదో, ఇంకెవరు బాప్తిస్మం పొందలేదో, ఇంకెవరు నీ వైపు తిరగలేదో వాళ్ళందరి జీవితాలు కూడా నీ వైపు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రమును మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప రక్షణ, గొప్ప కాపుదల, విడుదల నాయన మా రాష్ట్రానికి దయచేయండి. ఆంధ్రప్రదేశ్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప రక్షణ, విడుదల, సమాధానము, శాంతి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశమును నీ పరిశుద్ధ రక్తముతో కడిగి నీ కాపుదల, భద్రత ప్రతి వారికి దయచేయండి. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీవించబడడానికి సహాయం చేయమని కోరుతున్నాం. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలును ప్రేమించేవారు వర్ధిల్లుతారని నీ వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు కొరకు, దాని క్షేమం కొరకు ప్రార్థన చేయమని మీరే చెప్పారు. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ క్షేమము, నీ ఆశీర్వాదం ఈ విధంగా యెరూషలేము కొరకు ప్రార్థించడం ద్వారా, ఇశ్రాయేలు కొరకు ప్రార్థించడం ద్వారా నీ బిడ్డలందరి మీదకి యేసు నామములో దిగివచ్చును గాక. ప్రపంచము అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటిని కాపాడండి. ప్రపంచ దేశాలను మీ సన్నిధిలో ఎత్తుపట్టుకుంటున్నాం. నీ గొప్ప కార్యం జరిగించి దీవించమని వేడుకొనుచున్నాం.
బలహీనులను యేసు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంతో, జ్వరముతో, నానా రకాలైనటువంటి బలహీనతలతో పీడించబడుతున్న ప్రతి బలహీనత ఇప్పుడే పొమ్మనాజ్ఞాపిస్తున్నాం. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చేతి పనుల విషయంలో నీ బిడ్డలు బయటకు వెళ్ళుచుండగా, లోపలికి వచ్చుచుండగా నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయండి. మా విన్నపాలు, మా విజ్ఞాపనలన్నీ కూడా మీ చెంతకు తీసుకుని వస్తుండగా మీరే తోడుగుండి సహాయం చేసి మమ్మల్ని నడిపించి బలపరచమని, నీ వాక్యానుసారంగా బ్రతకడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం ధ్యానించుకునే అవకాశాన్ని దేవుడిచ్చాడు. వాక్యానికి ప్రాధాన్యతనిద్దాం, ప్రార్థనకు ప్రాధాన్యతనిద్దాం. ప్రభు ద్వారా మనం అందరం దీవించబడదాం. దేవుడు ఈ ప్రార్థన పోరాటం ద్వారా మిమ్మల్ని దీవించాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మీరు ఈ కార్యక్రమాలు వేరే వాళ్ళకి మీరు షేర్ చేయాల్సిందని, అలాగే మీరు లైక్ చేయాల్సిందని, ఆ తర్వాత ఈ ఛానల్ కొరకు, దీని విస్తరణ కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. రేపు మరొక అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృపగల దేవుడు మీకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.